హలో నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీ మంజుతేశ్వరి ఛానల్. ఈరోజు వైశాఖ మాసం యొక్క విశిష్టత తెలుసుకుందాము. వశిష్ఠ మహాముని ఆయన శిష్యులతో చెట్లు నాటించడము, మంచినీళ్ళు చలివేంద్రాలు పెట్టించడము, విసనకర్రలు ఇవ్వడము, అలాగే గొడుగులు పంచడము, ఇలాంటి కార్యాలు చేస్తుంటాడు. అక్కడ ఒక రాజు అది చూసి ఏంటి ఇలా చేస్తున్నారంటే, వశిష్ఠ మహాముని ఇది వైశాఖ మాసము, ఈ మాసము చాలా పరమ పవిత్రమైనది, ఈ మాసము విష్ణుదేవునికి చాలా ఇష్టమైనది. ఈ నెలలో మనము ఆయన సేవ ఎంత చేసుకుంటే అంత పుణ్యఫలం వస్తుంది. అందులోనూ వైశాఖ పూర్ణం అనేది చాలా శక్తివంతమైనది, చాలా పవిత్రమైనది. ఈ పౌర్ణం రోజు మనము సత్యనారాయణ వ్రతాలు ఇవి చేసుకున్నామంటే, విష్ణు కళ్యాణాలు ఇలా చేసామంటే మనకు చాలా మంచిది. ఇలా చేసిన వాళ్ళకి నరకకూప బాధలు ఉండవు అనేసి వైశాఖ మాసం యొక్క విశిష్టతను తెలియజేస్తాడనమాట. అందుకనేసి భాగంగా మేము వైశాఖ మాసం మా ఊరిలో ప్రొద్దుటూరులో గణపతి సచ్చిదానంద స్వామి ఉన్నారు కదా, స్వామీజీ గారు, ఆయన ఇక్కడ గణపతి సచ్చిదానంద పీఠం అనేది స్థాపించాడనమాట. ఆ దాంట్లో అందరు దేవతలు కొలువై ఉన్నారు. సత్యనారాయణ స్వామికి ఇక్కడ వైశాఖ మాసం పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేస్తారు. హ్యాపీగా ఇవన్నీ బాగా నీట్గా కథలు చెప్పేసి ఇలా స్వామివారిని కొలువు తీర్చేసి అందరికీ ఇలా సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు చేపిస్తారు. కూర్చోలేని వాళ్ళ కింద వాళ్ళకి టేబుల్స్ అరేంజ్ చేశారనమాట. చాలా బాగా స్వామి కథలు చాలా నిదానంగా నీట్గా వివరంగా విశ్లేషణంగా చెప్తాడనమాట. చాలా బాగా జరిగింది. ఇక్కడ టికెట్కి 1000 రూపాయలు తీసుకుంటారు. అలాగే వారికి భోజనాలు వ్రతం ఎవరు చేయించారో వాళ్ళకు ఒక 6 మంది లేదా 7 మందిని వాళ్ళ గెస్టులుగా వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా దేవస్థానం వాళ్ళే అందిస్తారనమాట. ఇలా పెద్ద ప్రాంగణంలో ఈ గుడి కొలువై ఉంది. చాలా బాగుందన్నమాట. ఈయన పాప వైశ్యుడు దాని చూసి